కమింగ్ వింటర్ సీజన్లో మజిల్ లేదా జాయింట్ పెయిన్స్ అన్నవి సాధారణంగా ఎక్కువ అవుతూ ఉంటాయి. అయితే వీటికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీరామ్. సాధారణంగా ఈ వింటర్ సీజన్లో జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేదా పెయిన్స్ అన్నవి ఎక్కువ అవడం మనం గమనిస్తూ ఉంటాం. అది ఏ రకమైన కారణాలైనా అవ్వచ్చు. ఒకటి ఆస్టియోఆర్థరైటిస్ లేదా కీళ్ళ అరుగుదల, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా కీళ్ళవాతం, మూడోది ఫైబ్రోమయాల్జియా. ఈ అన్ని వ్యాధులు కూడా వింటర్ సీజన్లో ఎక్కువ అవుతూ ఉంటాయి. వీటికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, జనరల్గా టెంపరేచర్స్ తక్కువ ఉన్నప్పుడు మన పెరిఫెరీస్కి అలాగే జాయింట్స్కి అన్నది బ్లడ్ సప్లై తక్కువగా ఉంటుంది. దీనివల్ల కొంచెం స్టిఫ్ అవడం అన్నది మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా తక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఈ మజిల్స్ అన్నవి జనరల్గానే టైట్ అవ్వడం గమనిస్తూ ఉంటాం. దీనివల్ల స్టిఫ్నెస్ ఎక్కువై పెయిన్ అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ వింటర్ సీజన్లో ఈ సన్లైట్ అనేది తక్కువ ఉండడం వల్ల మన బాడీ యాజ్ ఏ హోల్గా యాక్టివిటీ అన్నది తక్కువ, ఎండార్ఫిన్స్ అన్నవి తక్కువ రిలీజ్ అవ్వడం లేదా బాడీలో ఉత్పత్తి అయ్యే కెమికల్స్ అన్నవి కొంచెం వేరియేషన్ ఉంటుంది. దీనివల్ల కూడా జాయింట్ యాక్టివిటీలో మార్పులు వచ్చి పెయిన్స్ అన్నవి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అయితే వీటి నుంచి మనం రిలీఫ్ పొందాలంటే ఏం చేయాలి అంటే, రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ అన్నది చేయాలి. అలాగే ఎక్సర్సైజెస్తో పాటు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పెరిఫెరీస్ అన్నవి వామ్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. లైక్ ఏంటంటే లేయర్డ్ క్లోతింగ్ యూజ్ చేయడం లేదా హాట్ ప్యాక్స్, వామ్ ప్యాక్స్ అప్లై చేసుకోవడం జాయింట్స్లో. అదేవిధంగా ఎక్సర్సైజెస్ లైక్ బ్రిస్క్ వాక్ చేయడం ద్వారా కూడా ఈ పెయిన్స్ నుంచి, స్టిఫ్నెస్ నుంచి కూడా మనం విముక్తి పొందొచ్చు. అదేవిధంగా ఈ వింటర్ సీజన్లో సన్లైట్ అనేది తక్కువ ఉండడం జరుగుతుంటుంది. దానివల్ల విటమిన్ డి లేదా కాల్షియం రిలేటెడ్గా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో వైద్యుడిని సంప్రదించి విటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ద పేజ్. ధన్యవాదాలు.